మా పెద్ద పాప ఒంగోలులో చదివేటప్పుడు ఒకరోజు మా పాపను కలవటానికి వెళ్ళాం. చాలా తక్కువసేపు ఉండగలిగాము. వచ్చేసేటప్పుడు తను దిగులుగా మొహం పెట్టుకుంది. కానీ టైం లేదు కాబట్టి మేము వచ్చాననే కానీ నేను నెమ్మదిగా ఉండలేకపోయాను. రాత్రంతా బిడ్డ దిగులు మొహమే గుర్తొస్తూ ఉంది. మరుసటి రోజు ఏమీ పని లేకపోయినా కేవలం బిడ్డను కలవటానికి వెళ్ళి తనతో గడిపి తనకు కావాల్సింది ఇచ్చి తనని కాసేపు బయట తిప్పుకొని సంతోషమైన ముఖముతో తన్ని చూసిన తర్వాత నాకు నెమ్మది అనిపించింది. నేను 9 నెలలు మోసాను, 16 సంవత్సరాలు పెంచాను. అటువంటి నేనే బిడ్డలో దిగులు మొహాన్ని చూడలేకపోయినప్పుడు నాకు అనిపిస్తుంది, జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని కని మనల్ని ఏర్పరచుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగినంత ప్రేమ కలిగిన దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను అని చెప్పిన దేవుడు మన దిగులు మొహాలు చూసి, మన బాధ చూసి, మన ఏడుపు చూసి సైలెంట్గా ఉంటాడా? ఈరోజు ఉదయం నువ్వు లేవటమే నీ సమస్యలు నీకు గుర్తొచ్చి నీ మొహం దిగులుగా అయిందేమో. నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నిన్ను చుట్టుముట్టిన బాధలు నీ కళ్ళల్లో కన్నీరు రప్పించాయేమో. ఇది ఆయన నీతో చెప్పాలనుకుంటున్నాడు. నీ ముఖంలో నవ్వు చూసే వరకు నేను పనిచేస్తూనే ఉంటాను. నా ప్రేమను గుర్తించు. నా ప్రేమ పనిచేస్తుందని ఎరిగి నీ ముఖంలోని దిగులు పోగొట్టుకో. నువ్వు ఆయన బిడ్డగా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ తండ్రిగా, నీ తల్లిగా నీకు చేయవలసినవన్నీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు, నీ ముఖంలో విచారము కనిపించనీయకు. నా తండ్రి నాకున్నాడన్న సంతోషాన్ని, ఆయన తల్లిలో నన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడన్న ఆనందాన్ని నీ ముఖంలో చూపించు. ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నీ ముఖంలో చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.